బ్రేకింగ్ న్యూస్ బాలానగర్లోని ఇండస్ట్రియల్ కారిడార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూరోడైన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరగ్గా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. लाइव इतना दिया బాలానగర్ ఇండస్ట్రియల్ కారిడార్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రస్తుతం అయితే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇది బాలానగర్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి జింకల గ్రౌండ్ లో అయితే ఈ డ్యూరోడిన్ అనేటువంటి ఇండస్ట్రీస్ గోడౌన్ కూడా ఉంది. అయితే వేరే చోట ఈ ప్లాస్టిక్ అలాగే యొక్క మనకి పింగానికి సంబంధించిన మిక్స్డ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి డిన్నర్ సెట్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసి ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి ఈ గోడౌన్ నుంచి ఇతర వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే వాళ్ళ సేలింగ్ యూనిట్స్ ఉంటాయో వాటికి సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూటే అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ సమయంలో ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఈ గోడౌన్లో ఎవరు లేకపోవడం అనేది కొంత మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ గోడౌన్లో ఎవరైనా ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది కాబట్టి గోడౌన్లో ఎవరు లేకపోవడం అనేది కొంత హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా అటు యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా 15 నుంచి 20 లక్షల మేర కూడా ఈ యొక్క ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గోడౌన్ అంతా కూడా కుప్పకూలిపోయింది. పైకప్పు అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా ఉదయం 3:30 నుంచి ఇక్కడనే ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కలిసి కూడా సంయుక్తంగా పనిచేస్తూ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. సుమారుగా ఉదయం 5 ఫైర్ ఇంజన్లని తీసుకొచ్చి మంటల్ని అదుపులోకి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్లు కూడా నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక పక్క వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చి కూడా ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మొదట ఈ ప్రమాదాన్ని అమర్ సింగ్ అనేటువంటి కార్మికుడు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించాడు. యాజమాన్యం వెంటనే స్పందించి ఇక్కడ ఫైర్ ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి బాలానగర్ ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫైర్ ఇంజన్స్ని. ఆ ఫైర్ ఇంజన్స్ని సుమారుగా 5 ఫైర్ ఇంజన్స్తోని నిరంతరాయంగా మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5 గంటలుగా కూడా ఈ మంటలు అయితే ఇంకా కొద్దిగా అదుపులోకి రానట్టుగానే తెలుస్తోంది. మనం లోపలికి వెళ్ళాలంటే కూడా కొంత వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం చూడొచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, పూర్తిగా ఈ ఫైర్ ఫైటింగ్లో అయితే నిమగ్నం అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో పూర్తిగా ఒక జేసీబీ వాహనంతో పాటు ఇతర వాటర్ ట్యాంకర్లతో కలిపి 3 ఫైర్ ఇంజన్లతోనైతే ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల ప్రాంతం నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 8 గంటలు అంటే దగ్గర 5 గంటలుగా కూడా ఈ ఫైర్ ఫైటింగ్ జరుగుతూ ఉంది. లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో ఆ లోపలికి వాటర్ అనేది వెళ్లకుండా ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికోసమే ఒక జేసీబీ వాహనంతో మొత్తం అంతా కూడా పైనుంచి కిందకి అంతా తీస్తూ ఆ పైన ఉన్నటువంటి వాటర్ని అంటే పైనుంచి చల్లేటువంటి వాటర్ని లోపలికి వెళ్లే విధంగా కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఫైర్ ఫైటర్స్ హైడ్రా సిబ్బందితో కలిసి పూర్తిగా ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్స్ కానీ డిన్నర్ సెట్స్కు సంబంధించినటువంటి కప్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అవి మొత్తం కూడా ప్లాస్టిక్ అలాగే పింగాని మిక్సింగ్తో తయారు చేస్తారన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా కార్డ్బోర్డ్స్లో ఉండడం వల్ల అట్టా పెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఇంకా చూస్తూ ఉన్నాం అక్కడ గోడంలోని ఇంకా కూడా మంటలు అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఫైర్ ఫైటర్స్ మంటలు అదుపు చేస్తున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ కావడంతో ఇంకా కూడా మంటలు అయితే అదుపులోకి రాలేదు. పూర్తిగా గోడౌన్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మంటలను అయితే అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. 5 నుంచి 6 గంటల పాటు కూడా ఇటు ఫైర్ సిబ్బంది, పోలీసులు, అటు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సరైనటువంటి నామ్స్ ఏవైతే ఫైర్కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇవి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఈ గోడౌన్స్ కానీ అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం.
మంటలను ఆర్పడానికి ఒక రోబోట్ ని కూడా సిబ్బంది ఉపయోగించినట్టు తెలుస్తుంది విజయ్. మరి ఇప్పటికే 5 గంటలు అవుతుంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. ఎప్పటిలోగా ఇదంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ ప్రసూన, ఇంకా కూడా చూస్తా ఉన్నాము ఫైర్ ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఒక ఫైర్ ఇంజన్స్తో పాటు ఫైర్మెన్, అలాగే ఒక మీరు చెప్పినట్టుగానే ఒక రోబోటిక్ ఏదైతే ఫైర్ ఇంజన్ ఉందో ఆ ఫైర్కి సంబంధించిన రోబో ద్వారా కూడా మంటల్ని అదుపు చేసేందుకైతే ఫైర్ సిబ్బంది చూస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా మంటలైతే అదుపులోకి రాలేదు. అవంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అవ్వడంతో మంటలు ఇంకా అదుపులోకి రానట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్క వెనక వైపు నుండి కూడా గోడౌన్ వెనక వైపు నుంచి కూడా మంటలు ఆర్పేందుకైతే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. ఆ వైపు నుంచి 2 ఫైర్ ఇంజన్లు, ఈ వైపు నుంచి ముందు నుంచి మెయిన్ గేట్ వద్ద ఒక ఫైర్ ఇంజన్తో పాటు 3 ఫైర్ ఇంజన్లు అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అయినా కూడా మంటల్ని అదుపు చేయలేకపోతున్నారు ఫైర్ సిబ్బంది. అంత తీవ్రంగా మంటలు ఎగిసిపడడంతో, అంటే మెయిన్గా కార్డ్బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అట్టపెట్టెలు ఉండడంతో అది ఇంకా కూడా ఫైర్ అయితే ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా 3 గంటల సమయంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొంత సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కానీ మరికొద్ది సేపట్లోనే ఈ ఫైర్ ఫైటింగ్ అయితే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు కూడా మంటల్ని పూర్తిగా అదుపు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా 15 నుంచి 20 లక్షల వరకు కూడా యజమాని ఆస్తి నష్టం జరిగిందన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్.